జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఇవాళ గోదా గోపికలు స్వామి దగ్గరికి వచ్చారు. వేకువజామున పొద్దునే లేచి వచ్చారు. సిత్తుంసురుకాలే వందు ఉన్నై సేవిత్తు, పొద్దున్నే లేచి మీ దగ్గరికి వచ్చాము స్వామి, మిమ్మల్ని సేవించడం కోసం అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమని? గోదా గోపికలు ప్రార్థన చేస్తున్నారు. మేము మీకు కైంకర్యం చేయాలని కోరికతో ఉన్నాం స్వామి. అనేక రకాల కైంకర్యం చేయాలి. వాచా కైంకర్యం చేయాలి, మానసిక కైంకర్యం చేయాలి, కాయిక కైంకర్యం చేయాలి. ఇట్లా అనేక రకాల కైంకర్యం చేయాలి స్వామి. ఎలా? మాకు నచ్చిన కైంకర్యం స్వామి కాదు, మాకు నచ్చింది మీకు నచ్చింది కాదు, మీకు మాత్రమే నచ్చే కైంకర్యమే మా చేత చేయించుకో స్వామి అని కైంకర్య ప్రార్థన చేస్తున్నారు మన గోదా గోపికలు. మీ పాదాలకు మంగళాశాసనం చేయడానికి వచ్చాము స్వామి అంటున్నారు. మేము ఆ గోవుల్ని కాచే ఆ కులంలో పుట్టాము, మీరు కూడా మా కోసం అక్కడ పరంపద నుంచి వచ్చి మా కులంలోనే జన్మించావుగా స్వామి, ఆ గోవుల్ని కాచే కులంలోనే. మేము కైంకర్యం చేయాలంటే వద్దు అనుకు స్వామి, నీ మీదున్న మాకు ప్రేమను తగ్గకుండా పెరిగేటట్లు చేయి స్వామి అని ప్రార్థిస్తున్నారు. అనేక రకాల కైంకర్యం చేయాలి. లక్ష్మణస్వామి చేసిన కైంకర్యం లాంటి కైంకర్యం చేయాలి, భరతాళ్వార్ చేసిన కైంకర్యం లాంటి కైంకర్యం చేయాలి అంటూ ఉంటే, మీరు పరాయి కోసమా అంటే, పరాయి కోసం కాదు స్వామి, పరాయి కోసం అనేది సామాన్య అర్థం స్వామి. విశేష కైంకర్యం అంటే కైంకర్యం కావాలి, అదే విశేష కార్యక్రమం కదా. ఏడేడు జన్మలకి కూడా మీతో కలిసి ఉండేటట్లుగా అలాంటి కైంకర్యం మాకు కావాలి స్వామి, మమ్మల్ని ఉజ్జీవించండి స్వామి అని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ పాసురంలో గోదా గోపికలు. జై శ్రీమన్నారాయణ.